రాష్ట్రంలో కూటమి పార్టీల మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ ప్రయత్నిస్తుందని మచిలీపట్నం అర్బన్ బ్యాంక్ చైర్మన్ దిలీప్ కుమార్ ఆరోపించారు. ఫేక్ ఆడియో కాల్స్తో కుట్రలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఎంపీ బాలశౌరిని తాను తిట్టినట్లుగా సోషల్ మీడియాలో ఫేక్ ఆడియో తిప్పుతున్నారని వైసీపీపై దిలీప్ కుమార్ ఆగ్రహించారు. తన వ్యక్తిగత ఫోన్ సంభాషణను మార్ఫింగ్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ చిలకపూడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు. ఇచ్చిన 3-4 రోజుల నుంచి నేను ఎంపీ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినట్టుగా వాట్సాప్ గ్రూపుల్లో, ఫేస్బుక్లో ట్రోల్ చేయడం జరుగుతుంది. అది నాకు ఈ రోజు ఉదయం నా దృష్టికి రావడం జరిగింది. వెంటనే నేను అవన్నీ కూడా, నేను సోషల్ మీడియాలో పెద్దగా ఫాలో అయ్యే వ్యక్తిని కాదు. నేను వెంటనే వాటిలన్నింటినీ చూసి సత్యదూరమైనటువంటి విషయాల్ని వాళ్ళు మాట్లాడారు. ఒక వ్యక్తిగత సంభాషణని రికార్డ్ చేసి, దాన్ని నా పర్మిషన్ లేకుండా రికార్డ్ చేసి, దాన్ని ఎడిటింగ్ చేసి, మార్ఫింగ్ చేసి, వాళ్ళకి కావాల్సిన విధంగా అన్వయించుకుని దాన్ని ట్రోల్ చేయడం జరుగుతుంది. ఈ ట్రోల్ చేసినటువంటి మ్యాటర్ని సాక్షి ఛానల్ ద్వారా ప్రసారం చేసి, ఆ సాక్షి ఛానల్లో ప్రసారం చేసినటువంటి వీడియోల్ని కొంతమంది వైసీపీ నాయకులు వాళ్ళ యొక్క వాట్సాప్ గ్రూపుల్లో, ఫేస్బుక్లో ప్రసారం చేయటం, ఇది కూటమిలో విభేదాలు సృష్టించడానికి వైసీపీ వాళ్ళు పన్నిన కుట్రగా అవగతం అవుతుంది. ఎందుకంటే సాక్షి ఛానల్లోనే ప్రసారం కావటం, వెంటనే వాళ్ళు దీన్ని వాట్సాప్ గ్రూపుల్లో ట్రోల్ చేయటం, ఫేస్బుక్లో ట్రోల్ చేయటం, ఇవన్నీ జరిగింది. వాస్తవంగా నాకు ఎంపీ గారంటే అపారమైన గౌరవం ఉంది. ఆయన యొక్క గెలుపు కోసం నేను నా డివిజన్లో ఎన్నికల సమయంలో ఎంత కృషి చేసి ఎంతగా అక్కడ మెజార్టీ తీసుకొచ్చామో ఎంపీ గారికి కానీ, మా ఎమ్మెల్యే గారికి కానీ అందరికీ తెలుసు.